దక్షిణాఫ్రికా జట్టు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ను కైవసం చేసుకుంది. లార్డ్స్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన WTC ఫైనల్ మ్యాచ్లో బహుమా సేన విజేతగా నిలిచింది. ఇదే అంశానికి సంబంధించి మరింత మ్యాచ్ పైన విశ్లేషణ అందించేందుకు వెంకట్ గారు స్పోర్ట్స్ అనలిస్ట్ మనతో పాటు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. వెంకట్ గారు నమస్కారం. నమస్కారం అండి. ఎంఎన్ఆర్ గారు, మీ వాయిస్ కొంచెం దూరంగా వినిపిస్తుంది నాకు. సార్ ఇప్పుడు ఓకే సార్, చెప్పండి ఈ మ్యాచ్ని విజయాన్ని ఏ విధంగా విశ్లేషించుకోవాలి? మరీ ముఖ్యంగా 27 సంవత్సరాల తర్వాత దాదాపుగా సౌత్ ఆఫ్రికా ఈ స్థాయి విజయాన్ని అందిపుచ్చుకుంది. దీన్ని ఎట్లా చూడాలి? ఖచ్చితంగా ఇది సౌత్ ఆఫ్రికా ఈ ట్రోఫీ గెలవడానికి ఖచ్చితంగా అర్హత ఉన్న జట్టుగానే చెప్తాను నా అభిప్రాయం ప్రకారం. ఎందుకంటే మొదటి ఇన్నింగ్స్ లో వాళ్ళు ఆడిన ఆట గానీ, లేదంటే రెండో ఇన్నింగ్స్ లో బౌలింగ్ దగ్గర నుంచి బ్యాటింగ్ వరకు వాళ్ళు చేసినటువంటి పోరాటం గానీ అద్భుతంగా చూడొచ్చు. 27 ఏళ్ల తర్వాత ఆ జట్టు విజయం సాధించడంలో ఆ జట్టు కెప్టెన్, ముఖ్యంగా కెప్టెన్సీ అనేది ఎంత కీలకం అనేది అతను నిరూపించాడు. ఫాస్ట్ బౌలర్లను అంటే పిచ్ బౌలింగ్ అనుకూలిస్తున్న సమయంలో ఫాస్ట్ బౌలర్లను వాడుకునే విషయంలో గానీ, లేదంటే ఫీల్డింగ్ ప్లేస్మెంట్ విషయంలో గానీ అతను కంప్లీట్ గా సక్సెస్ అయ్యాడు. దీనితోనే ఆ జట్టు విజయం సాధించింది అనేది నా అభిప్రాయం. ఇక మార్కరం ఇన్నింగ్స్ అయితే అద్భుతం అనే చెప్పాలి. మార్కరంతో పాటుగా బెండింగం ఇన్నింగ్స్ కానీ, లేదంటే వియాన్ ముల్డర్ ఇన్నింగ్స్ కానీ, ఇవన్నీ కూడా ఆ జట్టుని విజయ తీరాలకు చేర్చాయనే చెప్పాలి. ఎక్కడా కూడా ఒత్తిడి కాకుండా, అంటే మొదటి ఇన్నింగ్స్ లో కాస్త ఒత్తిడికి లోనైనట్టు కనపడినా ఆ తర్వాత మాత్రం చాలా కూల్ గా ఆడారని, అదే ఆ జట్టుకు విజయాన్ని తెచ్చిపెట్టింది అనేది నా అభిప్రాయం. అదే సమయంలో ఆస్ట్రేలియా జట్టు పర్ఫార్మెన్స్ ఏ విధంగా మనం అర్థం చేసుకోవచ్చు? ఆస్ట్రేలియా జట్టు మొదటి ఇన్నింగ్స్ లో ఖచ్చితంగా అంటే ఇక్కడ కెప్టెన్సీ అంటే బహుమా కెప్టెన్సీ గురించి చెప్పాలి. ముందు ఆస్ట్రేలియా గురించి మాట్లాడే ముందు, బహుమా ఏదైతే టాస్ గెలిచిన తర్వాత బ్యాటింగ్ తీసుకోవడం అనేది ఆస్ట్రేలియాకి పెద్ద మైనస్ అయింది. దీనితోనే ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ లో తడబడింది అనేది స్పష్టంగా అర్థమైంది. ముఖ్యంగా అంటే కీలక సమయాల్లో వికెట్లు కోల్పోవడం ఆస్ట్రేలియా బ్యాటింగ్ మీద ఎక్కువ ప్రభావం చూపించింది. అంటే వాళ్ళని ఏ దశలో కూడా కోలుకోనియకుండా వాళ్ళు సౌత్ ఆఫ్రికా బౌలింగ్ చేసింది. ముఖ్యంగా స్టీవెన్ స్మిత్ అలాగే వెబ్స్టర్ వీళ్ళిద్దరూ కూడా కీలక సమయాల్లో అవుట్ కావడంతో భారీ స్కోర్ చేయలేకపోయింది. స్మిత్ ని రెండో సెషన్ లో ఏదైతే అద్భుతమైన బౌలింగ్ తో మార్కరం అవుట్ చేశాడు. ఇక ఆ తర్వాత వెబ్స్టర్ కాస్త పోరాటం చేశాడు. వెబ్స్టర్ కి లైఫ్ రావటం కూడా ఆస్ట్రేలియాకి కాస్త కలిసి వచ్చే అంశం. సౌత్ ఆఫ్రికాతో పోలిస్తే ఆస్ట్రేలియా ఎక్కడా కూడా గొప్పగా అయితే ఆడలేదనేది నా అభిప్రాయం. ఎందుకు అని అంటే స్టీవెన్ స్మిత్ ఈ ఫస్ట్ ఇన్నింగ్స్ లో 66 పరుగులు చేసినప్పుడు ఆ ఒక్క ఇది మినహాయిస్తే మిగిలింది అంటే వెబ్స్టర్ ఇన్నింగ్స్ కానీ ఇవన్నీ కూడా సౌత్ ఆఫ్రికా తప్పిదాల కారణంగానే వాళ్ళు పరుగులు చేశారని నేను అనుకుంటున్నాను. మొదటి ఇన్నింగ్స్ లో 10 నో బాల్స్ వేయటం, ఎక్స్ట్రాస్ కూడా 17 రావటం ఆస్ట్రేలియా కలిసి వచ్చిన అంశం. ఇక రెండో ఇన్నింగ్స్ లో కూడా ఇట్లా లైఫ్ల ద్వారా మిచెల్ స్టార్క్ కూడా 17 పరుగులప్పుడు లైఫ్ వచ్చింది. ఆ తర్వాత నో బాల్స్ కూడా భారీగా వేశారు. ఇది ఆస్ట్రేలియా తన స్థాయికి తగ్గట్టు ఆడలేదనేది నా అభిప్రాయం. వెంకట గారు, ఒక విషయం చెప్పండి. ప్రతి స్పోర్ట్స్ అభిమాని కావచ్చు, టీం కావచ్చు, ఆటగాడి కావచ్చు, లార్డ్స్ వేదికగా కప్పు ఎత్తాలి అనేది వాళ్ళ లైఫ్ టైం డ్రీమ్. అది ఈరోజు దక్షిణాఫ్రికా నిలబెట్టుకుంది. దీన్ని ఎట్లా చూడాలి మరి? దక్షిణాఫ్రికా అంటే వాళ్ళు ఫైనల్ కి రావడానికి కాస్త ప్రాసెస్ వివాదాస్పదమైనా కానీ వాళ్ళు ఫైనల్ కి వచ్చిన తర్వాత అంటే తమ మీద ఉన్నటువంటి అంచనాలని నిలబెట్టుకుంటూ ఆడారు. లార్డ్స్ మైదానంలో మ్యాచ్ అనగానే ప్రతి ఆటగాడి మీద అంటే లార్డ్స్ లో గెలవటం ఎంత కళ అనేది పక్కన పెడితే ప్రతి ఆటగాడికి ఫైనల్ మ్యాచ్ అనగానే ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా సౌత్ ఆఫ్రికా 27 ఏళ్ల తర్వాత వాళ్ళ కప్పు గెలిచే అవకాశం వచ్చింది. సెమీఫైనల్ లో ఓడిపోవడం 12 సార్లు 13 సార్లు సెమీఫైనల్స్ లో ఓడిపోయారు, 4-5 సార్లు క్వార్టర్ ఫైనల్స్ లో ఓడిపోయారు, ఒకసారి ఫైనల్లో ఓడిపోయారు. ఇలా ఇవన్నీ ఉన్నాయి. అయినా సరే వాళ్ళు ఎక్కడా కూడా జాగ్రత్తగా అంటే ఎక్కడా కూడా తడబడకుండా కాస్త మొదటి ఇన్నింగ్స్ లో తడబడినా సరే ఆ తర్వాత మాత్రం చాలా నిలకడగా బ్యాటింగ్ చేసి లార్డ్స్ మైదానంలో అంటే వాళ్ళకి ఎక్కువగా ఆస్ట్రేలియాతో పోలిస్తే కన్నా సౌత్ ఆఫ్రికాకి ఎక్కువగా మద్దతు లభించింది అనేది నా అభిప్రాయం. ఎందుకు అనంటే అక్కడ ఉన్నటువంటి ఆఫ్రికన్లు కానీ లేదంటే ఇండియన్స్ కానీ వీళ్ళందరూ కూడా సౌత్ ఆఫ్రికాకి ఎక్కువగా అంటే మార్కరం బ్యాటింగ్ చేసే సమయంలో కానీ బహుమా బ్యాటింగ్ చేసే సమయంలో కానీ వీళ్ళందరూ కూడా ఎక్కువగా సౌత్ ఆఫ్రికాకే లార్డ్స్ మైదానంలో మద్దతు వచ్చింది. ఇది కూడా ఒక రకంగా సౌత్ ఆఫ్రికా కలిసి వచ్చే అంశం అనేది నా అభిప్రాయం. వెంకట్ గారు, ఇంకో విషయం చెప్పండి. అంటే ఈ బహుమా ఫైనల్కి ముందు ఒక మాట చెప్పాడు. ఈ టైటిల్ కనుక గెలిస్తే ఆఫ్రికాలో మరీ ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులకు తగ్గట్టుగా రెడ్ బాల్ క్రికెట్కు మంచి రోజులు వస్తాయంటూ కూడా కామెంట్ చేశాడు. దాన్ని ఎట్లా చూడాలి మరి? అవును, ఆఫ్రికన్ క్రికెట్ లో ఒక సౌత్ ఆఫ్రికా మినహాయిస్తే అంటే వేరే జట్టు జింబాబ్వే ఉన్నా గానీ లేదంటే వేరే జట్లు ఉన్నా గానీ
అక్కడ ముఖ్యంగా సౌత్ ఆఫ్రికాలో చాలా మంది ఆటగాళ్లు T20 లీగులకు అలవాటు పడిపోయారు. చాలా మంది ఇప్పుడున్న జట్టులో పక్కన ఇందులో ఉన్న ఇప్పుడు ట్రిస్టన్ స్టబ్స్ కానీ లేదా కొంతమంది ఆటగాళ్ళు ఉన్నాడు ఎంసేన్ కానీ వీళ్ళందరూ కూడా టెస్ట్ క్రికెట్ కంటే కూడా T20 లీగులకి లేదంటే 40 ఫార్మాట్ కి అలవాటు పడిపోయారు. దానికి తోడు జింబాబ్వే కూడా టెస్ట్ క్రికెట్ లో పెద్దగా ఆదరణ అనేది అంటే వాళ్ళు ప్రదర్శన పరంగా కూడా వాళ్ళు సరిగ్గా లేరు అనేది స్పష్టంగా అర్థమవుతుంది. చిన్న చిన్న జట్ల మీద కూడా వాళ్ళు గెలవలేని పరిస్థితి, ఇక అగ్ర జట్ల మీద వాళ్ళకి అవకాశాలు కూడా పెద్దగా రావట్లేదు ఆడటానికి. దానికి తోడు మిగిలిన జట్లు ఉన్నాయి కెన్యా కానీ లేదంటే వేరే దేశాలు కూడా కాస్త అంటే టెస్ట్ క్రికెట్ వైపు అంటే దాని వైపు అంటే తమ ఆటగాళ్లను మళ్లించే అవకాశం ఉంటుంది. ఇది ఖచ్చితంగా ఆఫ్రికన్ క్రికెట్ కి మంచి పరిణామంగానే చెప్పాలి. ముఖ్యంగా సౌత్ ఆఫ్రికా క్రికెట్ కి ఇది ప్రాణం పోసింది అనేది నా అభిప్రాయం. ఇంకొక విషయం అండి, ఆ డివిలియర్స్ ఈ విజయం అయిన వెంటనే చివరి అరగంట పాటు డివిలియర్స్ చాలా టెన్షన్ చూశాడు. ఒక్కసారి గెలిచిన తర్వాత కామన్ ఆడియన్ లాగా ఎంజాయ్ చేశాడు. దాన్ని ఎట్లా చూడాలి మనం? వాస్తవానికి ఇవాళ అంటే వికెట్ పడకుండానే సౌత్ ఆఫ్రికా 69 పరుగులు చేస్తుంది అనేది చాలా మందిలో ఉన్నటువంటి నమ్మకం. ఎందుకంటే నిన్న వీళ్ళిద్దరూ ఏదైతే బబూమా గానీ మార్కరమ్ గానీ ఆడిన ఇన్నింగ్స్ చూస్తే వీళ్ళు చాలా కూల్ గానే మ్యాచ్ కంప్లీట్ చేసేస్తారు. అంటే స్టార్టింగ్ లోనే అంటే ఒక 15-20 ఓవర్లలోపే మ్యాచ్ అయిపోతుందనే చాలా మంది ఆశించారు. అంటే ఛాన్స్ తీసుకోకుండా ఆస్ట్రేలియా ప్రమాదకరమైన జట్టు కాబట్టి ఛాన్స్ తీసుకోకుండానే కంప్లీట్ చేస్తారు అనుకున్నారు. కానీ ఎప్పుడైతే బవూమా వికెట్ పడిన దగ్గర నుంచి కూడా ఆస్ట్రేలియా బౌలింగ్ లైనప్ అంటే సాధారణంగా బౌలింగ్ పేస్ అటాక్ అనేది అందరికీ భయంగానే ఉంటుంది. కాబట్టి టీవీలు చూసే వాళ్ళకి కానీ లేదంటే మైదానంలో ఉన్న వాళ్ళకి కూడా అది కాస్త కంగారు పెట్టినటువంటి అంశం. ఆ బవూమా వికెట్ పడిన తర్వాత స్టబ్స్ కూడా అంటే డిఫెన్స్ కి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వటం, పరుగులు చేయకపోవటం, మార్కరం కూడా కాస్త పరుగులు చేసేందుకు ఇబ్బంది పడ్డట్టు కనపడటంతో కాస్త సాధారణంగా అందరూ టెన్షన్ గానే కనిపించారు. నిన్న కూడా అక్కడే ఉన్నాడు డివిలియర్స్, ఇవాళ కూడా మైదానంలోనే ఉన్నాడు. అది సాధారణంగా ఉండేటువంటి టెన్షన్. ఎందుకంటే వాళ్ళకి 27 ఏళ్ల తర్వాత కప్పు వస్తుంది కాబట్టి ఎక్కడన్నా పొరపాటు జరుగుతుందేమో, ఆస్ట్రేలియా బౌలర్లు ఎక్కడన్నా తమను ఇబ్బంది పెడతారేమో అనే టెన్షన్ సాధారణంగా ఉండేది. సో ఫైనల్గా ఒక విషయం చెప్పండి వెంకట్ గారు, ఈ విజయం ఇచ్చినటువంటి కిక్తో దక్షిణాఫ్రికా ఫ్యూచర్ ఎలా ఉండే అవకాశం ఉంది? ఆ టీం యొక్క ఫ్యూచర్ కానీ పెర్ఫార్మెన్స్ కానీ? ఖచ్చితంగా అండి. ఇక్కడ మనం టెంబా బవూమా గురించి చెప్పుకుంటే అతను ఖచ్చితంగా అంటే ముఖ్యంగా ఆ దేశంలో ఉన్నటువంటి నల్ల జాతీయులకు అతను ఖచ్చితంగా ఆదర్శంగా నిలబడే అవకాశం ఉంది, ఆదర్శంగా నిలిచే అవకాశం ఉంది. కాబట్టి ఎందరో అంటే అక్కడ అవకాశం కోసం ఎదురు చూసేటువంటి నల్ల జాతీయ ఆటగాళ్లకు టెంబా బవూమా ఇన్నింగ్స్ అనేది ఖచ్చితంగా అంటే అతని ప్రదర్శన కానీ లేదా కెప్టెన్సీ చేసిన విధానం కానీ లేదా అంటే జట్టుని 27 ఏళ్ల తర్వాత ICC ట్రోఫీ గెలిచే విధంగా చేయడం కానీ అవన్నీ కూడా వాళ్ళకి ఆదర్శంగా ఉండి ఎక్కువ మంది టెస్ట్ క్రికెట్ ఆడటానికి కానీ లేదంటే క్రికెట్ ఆడేందుకు అంటే వెనకబడిన ప్రాంతాల నుంచి కూడా క్రికెట్ ఆడేందుకు ఆసక్తి చూపించడానికి ఆస్కారం ఉంటుంది అనేది నా అభిప్రాయం. ఇంకొకటి టెస్ట్ క్రికెట్ అంటే లీగుల మీద మాత్రమే అంటే IPL వచ్చిన తర్వాత చాలా క్రికెట్ దేశాలు లీగుల మీద ఆధారపడినాయి. సో ఉదాహరణకు వెస్టిండీస్ తీసుకుంటే ఆ దేశ క్రికెట్ చచ్చిపోవడానికి కూడా ప్రధాన కారణం లీగ్ క్రికెటే. కాబట్టి సౌత్ ఆఫ్రికాకు కూడా అదే ప్రమాదం ఉంది. కానీ ఇప్పుడు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ గెలవటంతో టెస్ట్ క్రికెట్ మీద లేదంటే లాంగ్ ఫార్మాట్ల మీద వాళ్ళు ఫోకస్ పెట్టడానికి ఆస్కారం ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ వెంకట్ గారు, మీ యొక్క అనాలిసిస్ అందించినందుకు. ఇది ఏదేమైనా దక్షిణాఫ్రికా జట్టు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ను కైవసం చేసుకుంది. లార్డ్స్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన WTC ఫైనల్ మ్యాచ్లో బౌమా సేన విజేతగా నిలిచింది. 2 వికెట్లు కోల్పోయి 213 స్కోరు వద్ద 4వ రోజు ఆటను ప్రారంభించినటువంటి సఫారీ జట్టు మరో 3 వికెట్లు కోల్పోయి 83.4 ఓవర్లలో 285 పరుగులు చేసింది. ఐడెన్ మార్క్రమ్ అద్భుతంగా పోరాడి 136 పరుగులు చేశాడు. విజయానికి 6 పరుగుల దూరంలో ఉండగా హ్యాజిల్వుడ్ బౌలింగ్లో